అయ్యి ఈ టోఫెల్స్ సెలెక్ట్ కావాలంటే ఎట్లా ఉంటుంది ప్రాసెస్? ఎవరైనా విద్యార్థులు ఇండియాలో కాకుండా ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇతర దేశాలలో ఇంజనీరింగ్ చేయాలి అనుకున్నట్లయితే వాళ్ళు క్వాలిఫై కావాల్సినటువంటి ఒక ఎగ్జామినేషను ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉందా అనేటువంటి టెస్ట్. సో ఈ టోఫెల్ అనేటువంటి ఎగ్జాము, అలాగే ఐలెట్స్ అనేటువంటి ఎగ్జామ్, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీని టెస్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్. ఇవి జనరల్ ఇంగ్లీష్, మనకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండేటువంటి గ్రామరు, సిచ్యువేషను, అలాంటి వాటి మీదనే ఆధారపడి ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి పర్సెంటేజ్ మార్క్స్ తెచ్చుకుంటే అది ఒక ఎలిజిబిలిటీ కండిషన్లా ఉంటుంది. ఇది కాకుండా యుఎస్లో మంచి యూనివర్సిటీలో సీట్ కావాలి ఇంజనీరింగ్ అనుకుంటే శాట్ ఎగ్జామినేషన్ రాయాలి. SAT, స్కూలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఆ శాట్ ఎగ్జామినేషన్ కూడా మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు మెయిన్, ఆ అనలిటికల్ అంటాం అక్కడ. ఈ 2 సబ్జెక్టుల మీద టెస్ట్ జరుగుతుంది. ఆ టెస్ట్లో కూడా మంచి స్కోర్ తెచ్చుకొని రెగ్యులర్ ఇంటర్మీడియట్లో మంచి స్కోర్ తెచ్చుకొని అసలు వై ఐఎమ్ గోయింగ్ టు దట్ పర్టికులర్ యూనివర్సిటీ టు స్టడీ అనేటువంటి దాని మీద ఒక లెటర్ ప్రిపేర్ చేసుకుని అప్లై చేయడం జరుగుతుంది. ఈ 3 బేస్ మీద అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది మంచి యూనివర్సిటీలో. అసిస్టెంట్షిప్ కానీ, స్కాలర్షిప్లు కానీ వాటి మీద ఆధారపడి ఇస్తారు. ఇప్పుడు ఐఎల్స్ అని ఉంటుంది కదా సార్, ఐఎల్స్ అంటే అసలు ఏంటి సార్? అది కూడా ఇంగ్లీష్ టెస్టే అండి. అంటే శాట్ లాగా, అదే టోఫెల్ లాగా బ్రిటిష్ కంట్రీస్కి వెళ్ళేటువంటి వాళ్ళు సాధారణంగా ఆ ఎగ్జామినేషన్ రాస్తారు. ఆ ఎగ్జామినేషన్ కూడా యుఎస్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత టోఫెల్ అనేటువంటిది, ఐలెట్స్ అనేది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కాబట్టి ఇంటర్మీడియట్ తర్వాత వెళ్ళదలుచుకున్నా, డిగ్రీ తర్వాత వెళ్ళదలుచుకున్నా రాస్తారు. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ అనేటువంటి దానికి అడ్మిషన్ కొరకు రాసే టెస్ట్ శాట్, స్కూలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్.